హలో దోస్తులందరికీ, అవికావెన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీ సపోర్ట్ వల్లే మేము ఇక్కడ దాకా వచ్చాం దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకోసం తీసుకొస్తాము. మరి ఈ వీడియో ఏంటంటే ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 116. మరి పార్ట్ 116 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూస్తామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ని. అలాగే వీడియోస్ ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. దోస్తులు, అందరికి హ్యాపీ సండే. దోస్తులు, మీరు సండే రోజు ఏ టైంకి లేస్తారో నాకు తెలుసుకోవాలనుంది. కామెంట్ లో పెట్టండి దోస్తులు. నాకైతే కరెక్ట్ టైం లేదు, ఏం లేదు. ఒక్కో సండే ఒక్కో టైంకి లేస్తాను. పని ఉంటే తొందరగా లేస్తాను, ఏం లేకపోతే లేట్ గా లేస్తాను. కానీ 7 దాటి మాత్రం పడుకోను దోస్తులు. 7 వరకే లాస్ట్. అది నిద్ర లేనప్పుడే, లేకపోతే 6 వరకే మెలకు వచ్చేస్తుంది. మరి మీరందరూ సండే రోజు ఏ టైంకి లేస్తారో కామెంట్ లో పెట్టండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మిన్ను హ్యాపీగానే ఉంది కదా. మిన్ను గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. నాది నాకే మిన్నుని పట్టించుకోవాలి గాని మరీ ఇంతలానా? దానికి ఏ ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నాను అనిపిస్తోంది. ఇంట్లో మీనాక్షి ఒకటే లేదు కదా, ఇంట్లో వాళ్ళందరినీ పట్టించుకోవాలి కదా నేను. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? మొత్తం మీనాక్షినే చూస్తూ ఉన్నాను, దాని వెనకాల పరిగెడుతున్నాను. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? అంతా బాగానే ఉందా? ఏం తెలుసుకోవట్లేదు. చూస్తుంటే మీనాక్షి బాగానే ఉంది. మీనాక్షికి బంటి ఉన్నాడు, నేనున్నాను, సురేష్ ఉన్నాడు, మా ఆయన ఉన్నాడు. ఇంతమంది ఉన్నారు మీనాక్షిని పట్టించుకునే వాళ్ళు. మరి నా కొడుకు సురేష్, వాడు సంతోషంగా ఉన్నాడా? లేదే. మరెందుకు నేను వాడిని పట్టించుకోవట్లేదు? అని చిన్నది, దాన్ని కూడా నేను పట్టించుకోవట్లేదు సరిగా. మీనాక్షి ఉంటే అదే చూసుకునేది. మళ్ళీ మీనాక్షి. ఈ అమ్మ వస్తే ఒకసారి అడుగుతాను. నేను మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నానా మీనాక్షి గురించి? ఇక ప్రియాంక, ఇది పెళ్లి చేసుకుని యూఎస్ లో హ్యాపీగా సెటిల్ అయింది అనుకున్నాను. కానీ పెద్ద సమస్య తీసుకొచ్చి పెట్టింది. అసలు నేను తన పెళ్లిని సమర్థించాల్సింది కాదు, అనవసరంగా పెళ్లి చేశాను అనిపిస్తుంది. కానీ చేయకపోతే అది అప్పుడు వినేదా? లేదు లేదు, ఆలోచించాల్సిందే. ఈ సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాను. ముందు ఈ అమ్మ చెప్పిన సంగతి మా ఆయనకి చెప్పాలి. ప్రియాంక వాళ్ళు డబ్బులు అడగడానికి వస్తే ఇవ్వద్దని. ఇక్కడున్నారా అండి? ఇక్కడే ఉన్నాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ, నేను రావద్దా? ఇంత సైలెంట్ లో నువ్వు కూర్చుంటే మళ్ళీ ఏం ఆలోచిస్తావో ఏమో అని భయంగా ఉంది. ఎందుకండి నన్ను పిచ్చిదానిలో చూస్తున్నారు? పిచ్చిదానివి కాదు, మెంటల్ గా చాలా అప్సెట్ అయ్యావు. మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్దామా అని ఆలోచిస్తున్నాను. నాది నాకు క్లారిటీ ఉందండి. నేను కూడా అనుకుంటున్నాను, ఎక్కువగా మీనాక్షి గురించి ఆలోచిస్తున్నానని. ఇప్పటి నుంచి నోనో, మీనాక్షి గురించి ఆలోచించు, అది తప్పు కాదు. కానీ ఒక మీనాక్షే కాదు కదా లోకం. అదే అండి, మీనాక్షి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పటికైనా. కానీ నేను ఇప్పుడు అందరి గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నాను. ఏం జరిగింది? ఏం లేదండి, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ప్రియాంక గురించా? అవును, మీకెలా తెలుసు? నీకు తెలియదేమో కానీ ఇప్పుడు మన ఇంట్లో పెద్ద సమస్య ప్రియాంక నాగార్జున. ఎమ్మ గురించి చెప్పాలా వద్దా? ఇప్పటికే నన్ను పిచ్చిదాన్ని చూస్తున్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు ఎమ్మ గురించి చెప్పి ఇలా అలా అని చెప్తే నిజంగానే పిచ్చిది అనుకుంటాడు. అమ్మో, మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్లి షాక్ ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తాడేమో. రాజీ, ఏం ఆలోచిస్తున్నావు మళ్ళీ? ఏం లేదండి, మీకు ఒక విషయం చెప్పాలన్నాను కదా, అది ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. చెప్పు రాజీ, నాకు కూడా ఏదైనా ఒక సొల్యూషన్ కావాలి.
వాళ్ళిద్దరి గురించి ఆలోచించి సతమతం అయిపోతున్నాను. ఆఫీస్ లో వర్క్ కూడా సరిగ్గా చేయట్లేదు నేను. బర్డెన్ అంతా సురేష్ మీదే పడుతోంది. ఏంటి? నేను చెప్పింది చేయండి. ఎందుకు ఏంటి అని అడగొద్దు. నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఇవి ఏమీ అడగొద్దు నన్ను. నువ్వు చెప్పింది వినాలంటావు, అంతే కదా? వినడమే కాదు, ఆచరణలో పెట్టాలి. సరే చెప్పు. ప్రియాంక నాగార్జున మీ దగ్గరికి వస్తారు బిజినెస్ కోసం డబ్బులు అడగడానికి. అవును, ఇంతకు ముందే వచ్చారు. నేను మమ్మీతో డిస్కస్ చేసి చెప్తానన్నాను. అతనికి దెబ్బలు తాకేసరికి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు మొత్తిగా నయమైపోయింది. వస్తాడు. అయితే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మీరేం చెప్పాలనుకున్నారు? అదే ఆలోచిస్తున్నాను రాజీ. మైండ్ అంతా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు నేను నీతో మాట్లాడతానని చెప్పి తప్పించుకున్నాను. కానీ వాళ్ళు రేపు నిన్ను బ్లేమ్ చేస్తారేమో. 2 కోట్లు ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నాను. లేదండి, మీరు నా గురించి అస్సలు ఆలోచించకండి. నేను చెప్పేది వినండి. వాళ్ళు ఇప్పుడు 2 కోట్లు అడుగుతారు, తర్వాత 4 అడుగుతారు. ఇలా లాస్ అయిన కొద్దీ అడుగుతూనే ఉంటారు. లాస్ అని ఇప్పుడే ఎందుకు చెప్తున్నావు? లేదండి, అతను అసలు బిజినెస్ స్టార్ట్ చేయడు, నాకు తెలుసు. అంతా ఉత్తదే, డబ్బు కోసం ఇదంతా ఆడుతున్న నాటకం. ఏంటి రాజీ, అల్లుని అంటున్నావా ఇలా? అవునండి, నాకైతే ఇలాగే అనిపిస్తుంది. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అతను ఇప్పుడు డబ్బులు అడగడానికి వస్తాడు. అది అతని పర్సనల్ యూస్ కోసం. తర్వాత తర్వాత అడుగుతూనే ఉంటాడు. అలవాటు అయిపోతుంది. మంచి లగ్జరియస్ లైఫ్. అయినా వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారో మనకేం తెలుసు? లగ్జరీగా ఉన్నారో లేకపోతే పేదవారో? ఒకసారి చెప్పాడు లగ్జరియస్ బ్రతికి అని. కానీ మీరు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏం ఆలోచించకండి. ఆలోచించకుండా ఎలా ఉంటాం? వెళ్ళాలి కదా అక్కడికి, వాళ్ళని ఒప్పించాలి. అది ఇప్పుడు కాదండి, ఆగండి. ఇప్పుడైతే ముందున్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి. వాళ్ళు డబ్బు అడగడానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వని చెప్పండి. మీరు నా మీద వేస్తారో ఎవరి మీద వేస్తారో నాకు అనవసరం. సురేష్ మీద మాత్రం వేయొద్దు. వాడికి అసలు దీనికి సంబంధమే లేదని చెప్పండి. ఏమవుతుంది సురేష్ పేరు చెప్తే? వాడే కదా ఇప్పుడు రన్ చేసేది, కంపెనీని నడిపించేది కూడా వాడే. వాడైనా సరే సురేష్ మీద కూడా ఈర్ష్య భావాలు పుడతాయి. సొంత తమ్ముడి మీద కూడా ద్వేషాలు పెంచుకుంటారు. సరే, సురేష్ కి ఎలాంటి సంబంధం లేదని చెప్తాను, అంతే కదా? అసలు మొత్తం మీరే డీల్ చేస్తారని చెప్పండి. సురేష్ కి అసలు ఏం తెలియదని, ఏం చేసినా నా పర్మిషన్ తీసుకుంటాడని చెప్పండి. అలాగే. అంటే అలా చేస్తే సురేష్ మీద పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది ప్రియాంకకి, అంతే కదా? ఉమ్, డబ్బులు అడిగితే అస్సలు ఇవ్వకండి. మీరు ప్లాన్ అడిగినా సరే వాళ్ళు ఏదో ఒకటి గీసుకొని వచ్చి చూపిస్తారు. అది కాదండి. సరే, డబ్బులు ఇవ్వనని చెప్తాను. వాళ్ళు ఒకవేళ, వినండి చెప్తున్నాను, ఒకవేళ ఆస్తులు పంచమన్నారు అనుకోండి. ఆస్తులు పంచమంటారా? వద్దా? అనుకోండి. సరే సరే అనుకుంటాను. అస్సలు పంచమని చెప్పండి. మొత్తం అంతా మా ఇద్దరి పేరు మీదే ఉంటుందని చెప్పండి. మీరు ఏం చేయాలన్నా నన్ను అడగండి, కానీ వాళ్ళకి చెప్పొద్దు. సరే మేడం, అర్థమైంది. వాళ్ళు ఏది అడిగినా నో చెప్పాలి. ఒకవేళ వాళ్ళు నాకు తెలియదు ఏదైనా అడిగితే తర్వాత చెప్తానని వచ్చి నీకు చెప్పాలి. నువ్వు ఏదంటే అది, ఓకేనా? థ్యాంక్స్ అండి. అయినా ఇంత సడన్ గా ఇదంతా ఎందుకు గుర్తొచ్చింది నీకు? వాళ్ళు వస్తారు చూడండి ఈరోజు. ఎలాగూ వస్తారు. నాగార్జునకి తగ్గిపోయింది కదా ఆల్మోస్ట్. ఆస్తుల గురించి ఇవన్నీ అడుగుతారా లేదో చూద్దాం. ఏంటి? ఏం లేదు. ఎంత పరిగెట్టించారు నన్ను. కాసేపు అక్కడే ఉండు, దగ్గరికి రావద్దు చెప్తున్నాను. ఇంకా చాలా పరిగెత్తాలి మరి, అప్పుడే అలసిపోతే ఎలా? ఆగురా నువ్వు. ఏ పిల్లమా, ఏంటి మొగుడా? ఎంతో ముద్దొస్తున్నావే, నమలి మింగేయాలనిపిస్తుంది నిన్ను చూస్తుంటే. ఉమ్, అది సరే, ఆ బాడీ గార్డ్ ఎక్కడున్నాడు? పక్కన రూమ్ లో అతని పని అతను చేసుకుంటూ ఉన్నాడు. మనల్ని అయితే పట్టించుకోవట్లేదు. నువ్వు అతను చూస్తాడేమోనని భయపడుతున్నావా? అదేం లేదు బంటి. మరి ఇలారా మీనా, ఐ లవ్ యూ రా. ఇంతకన్నా గొప్ప పదం ఏముంటుందో నాకు తెలీదు. పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను నేను నిన్ను. నేను కూడా.
నీకన్నా ఎక్కువే నేను ప్రేమిస్తున్నాను. ఆహా, నిన్ను చెప్పే. నీకు నాలో ఏం నచ్చింది? నన్ను అసలు ఎందుకు ఇష్టపడుతున్నావు నువ్వు? నా బంటి స్మైల్ అంటే నాకు చాలా ఇష్టం. నీ స్మైల్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? ఉహు, తెలీదు. మరి నీకు నాలో ఏం నచ్చింది? మొత్తం అంతా నచ్చేసావు నేను. మొత్తం నీ అనువు నాకు నచ్చింది. ఉమ్, నీ అనువు నాకే సొంతం. నేను నాకే ఇచ్చేస్తావు కదా. ఎప్పుడో ఇచ్చేసాను కదరా, నేను నీ సొంతం. ఉమ్, వామ్మో, అక్కేంటి ఇక్కడ ఉంది? ఇంకా పడుకోలేదా? బంటి ఏమో అక్కతో ఫ్రీగా మూవ్ అవ్వమన్నాడు, ఇంతకు ముందులో ఉండమన్నాడు. కానీ అసలు అది అవుతుందా? అక్కతో ఇంతకు ముందులో అస్సలు ఉండలేకపోతున్నాను. మొత్తం ఆ రాస్కల్ గాడు చేయబట్టే అసలు వాడి ఇంట్లో ఉన్నాడంటే ఇంటికి కూడా రావాలనిపించట్లేదు. కానీ అక్క ఏం చేసింది? తను ఏ తప్పు చేయలేదే. తను చేసిన తప్పల్లా కేవలం ఆ నాగార్జునని నమ్మడం. లేదు, నేను తప్పు చేస్తున్నాను. అక్కతో ఇలా ఉండకూడదు. తను నాకు రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టువు. అలా ఎప్పుడు చేయొద్దు. అక్క, సురేష్, ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు అక్క? పడుకోలేదా? నిద్ర రావట్లేదా? లేదురా, బావకి కొంచెం ప్రైవసీ ఉండాలని అలా వచ్చాను బయటికి. బావకి ప్రైవసీనా? ఈ టైంలో? అదేంటక్క, నాకేం అర్థం అవ్వట్లేదు. చెప్తానులే గాని నువ్వేంట్రా ఇంత లేట్ అవుతుంది? ఎప్పుడు వచ్చావా ఆఫీస్ నుంచి? ఏదైనా పార్టీ ఉందా? పార్టీయా? నన్ను చూస్తే పార్టీకి వెళ్ళినట్టుందా అక్క? మరి మీటింగ్ ఉండనా? మీటింగ్ కాదు, పార్టీ కాదక్క. వర్కే. మొత్తం ఒక్కరినే చూసుకోవాల్సి వస్తుంది కదా. 15 రోజులు కష్టపడాల్సిందే. అంటే బంటి వెళ్ళిపోయాడనా? ఉమ్, తిన్నవారా కనీసం? లేదక్క, ఇప్పుడు తినాలని కూడా లేదు. టైం అయిపోయింది. హెడేక్ గా ఉంది. తల బద్దలైపోతుంది అక్క. ఇంకా వర్క్ అలాగే ఉంది. ఇంటికి వచ్చావు కదరా, అవన్నీ ఏం ఆలోచించకు. ఆలోచించకుండా ఎలా ఉంటానక్క? ఈ రోజు వర్క్ అయిపోతే హ్యాపీగా పడుకో వస్తుండే. ఇంకా అవ్వలేదక్క. ఏంటో నువ్వు ఇలా తయారైపోతున్నావు. కొన్ని రోజులు విడిచిపెట్టి కూడా ఉండరాదు. విడిచిపెట్టి ఎలా ఉందామక్క? అది మన కంపెనీ కదా. డాడీ కష్టపడి మన చేతుల్లో పెట్టాడు. మరి ఇంత స్ట్రెస్ అయితే ఎలారా? ఇంకెవరైనా పెట్టుకుంటే ఏమవుతుంది? మంచి వాళ్ళనే ఇంటర్వ్యూ చేసి పెట్టుకోవచ్చు కదా. మనలాగా ఎవరు పనిచేస్తారక్క? నిజానికి చెప్పాలంటే బంటి వచ్చాక సగం స్ట్రెస్ పోయింది నాకు. ఇంతకు ముందు ఒక్కరినే హ్యాండిల్ చేయలేక చచ్చేవాడిని. వాడు వచ్చాక మొత్తం వాడి చూసుకుంటున్నాడు. నన్ను ఏ పని చేయనివాడు, అసిస్ట్ చేయమంటాడు అంతే. ఇన్ని రోజులు ఖాళీగా ఉండి ఉండి ఒక్కసారి వర్క్ అంతా మీద పడేసరికి ఇలా తయారవుతున్నాను. మరి వర్క్ ఎక్కువైతే స్వప్నం తీసుకెళ్ళొచ్చు కదరా ఆఫీస్ కి, నీకు కొంచెమైనా హెల్ప్ అవుతుంది. స్వప్నని నేను ఆఫీస్కి వాళ్ళే మాట్లాడతావు అక్క. నువ్వు యుఎస్ లో జాబ్ చేసి అన్ని తెలిసిన నీకే నా మీద కనికరం లేదు వచ్చి నాకు ఆఫీస్ లో హెల్ప్ చేద్దామని. ఇంకా స్వప్నకి దానికి ఏమొచ్చో ఏం రాదో దాన్ని ఆఫీస్ కి తీసుకెళ్తే ఇంకేముందక్క, నా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఎన్ని రోజులైందక్క నీ నవ్వు చూసి? ఏంట్రా నువ్వు ఎప్పుడా ఈ మాటలు? నీకు అలా అనిపించట్లేదా? అసలు నువ్వు నవ్వక ఎన్ని రోజులు అవుతుందక్క? ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారా, దాన్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పు. పాపం బావ పరిస్థితి అలా ఉంది. వాడికి ఏమైంది మధ్యలో? అవునక్క, పాపం బావ. ఇంతకీ బావకి ప్రైవసీ ఏంటి? అదేదో చెప్పొచ్చు కదా, నేను కూడా పాటిస్తాను. ఏం లేదురా, బావ అప్పుడప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఎవరిని ఉండనివాడు లోపల. నన్ను కూడా బయటికి వెళ్ళమంటాడు. కాసేపు అయ్యాక వెళ్తాను. నువ్వు బయటకు వస్తే బావ లోపల ఏం చేస్తాడు? మెడిటేషన్ చేస్తాడంటారా? కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తే రిలాక్స్ అయిపోతాడు. అది నువ్వు లోపల ఉన్నప్పుడు చేయొచ్చు కదా, నిన్ను బయటకు పంపించడం ఎందుకు? అరే, మెడిటేషన్ చేసేటప్పుడు డిస్టర్బెన్సెస్ ఏం ఉండద్దు.
రూమ్ ఎంటీగా ఉండాలి. మ్హూ. ముందు రూమ్ ఎంటీ చేసి తర్వాత మైండ్ ని ఎంటీ చేయాలన్నమాట టెన్షన్స్ నుంచి. ఎగ్జాక్ట్లీ. చాలా తిరిగినట్టు అనిపిస్తుంది అక్క. హనీ పడుకుందా? పడుకున్నట్టుందిరా. రాగానే స్వప్న గురించి అడగవేందిరా, హనీ గురించి అడుగుతావు? నీకు తెలీదా అక్క? ఎందుకు మాట్లాడుతావు తన గురించి? నేను ఏ జన్మలో ఏం పాపం చేశాను? నా కర్మ కొద్దీ ఇలా ఏంటి ఆ మాటలు? బావలా నేను మెడిటేషన్ చేసుకుంటానన్నాను అనుకో, నన్ను బయటికి గెంటేసి డోర్ పెట్టేసుకుంటుంది. నువ్వేమో ఇక్కడ ఉల్టా, నువ్వు బయటకు వచ్చేసి బావని లోపల పెట్టావు భద్రంగా. వీడు డోర్ పెట్టుకొని లోపల ఏం చేస్తున్నట్టు? మెడిటేషనా? వీడి మొహానికి రాత్రి పగలు తేడా లేకుండా అక్కని ఎప్పుడు బయటికి వెళ్ళమంటాడు. ఏదో చేస్తాడు వాడు. వెళ్ళి ఫ్రెష్ అప్ అయి పడుకోరా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నువ్వు ఎంతసేపు ఉంటావు ఇక్కడ? ఇంకో 20 minutes అలా ఉంటాను. అంతసేపు చేస్తాడా అని బాబా మెడిటేషన్? చేస్తాడ్రా, చేస్తాడ్రా. ఒక్కోసారి గంట కాదు 2 గంటలు కూడా చేస్తాడు. అదే మెడిటేషన్ బాబు. అంత డీప్ గా వెళ్తాడేమో. లేకపోతే బావుకున్న స్ట్రెస్ కి ఆ మాత్రం మెడిటేషన్ కావాలి. స్ట్రెస్సా? వాడి బొందా. వాడికేం స్ట్రెస్? తిని పడుకోవడానికా? లేకపోతే ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉంటారో వాళ్ళని ఎక్కడెక్కడ గెలకాలని ఆలోచిస్తానా? పాపం రా బావా, అవునక్క, పాపం. ఎప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఏం చేద్దాం అక్క మరి? నువ్వు ఏం చేస్తున్నావు అసలు? డిప్రెషన్ పోగొట్టాలి కదా బావది. ఎక్కడరా, డిప్రెషన్ అన్నప్పుడల్లా దగ్గరికి వెళ్ళి బాగా మాట్లాడదాం అనుకుంటాను. నన్ను వెంటనే బయటికి వెళ్ళిపోమంటాడు. చేసేదేం లేక వచ్చేస్తాను. నాకేమో ఇలా నువ్వు పడుకున్నావు చూడు, అలా పడుకోబెట్టుకొని ఉమ్, తల నిమురుతూ భయపడకండి అని చెప్తూ ఉండాలనిపిస్తుంది. భయమా? ఉమ్, ఎప్పుడు టెన్షన్ పడతాడురా, దాన్నే భయం అంటాను. దేనికంటే టెన్షన్? ఇంకేముందిరా, వాళ్ళ మమ్మీ డాడీ గురించి. వాళ్ళకి పెద్ద కంపెనీ ఉందట్రా. చా, కంపెనీ ఉందా అక్క? మనకన్నా చాలా పెద్దదంట. ఓహో, తర్వాత? వాళ్ళ డాడీ ఒకరే చూసుకోవాల్సి వస్తుందని టెన్షన్ పడుతున్నాడు. మరి నువ్వు ధైర్యం చెప్పాలి కదక్క, నేనున్నానని. నువ్వు ఏదైనా చేయగలవు. చెప్తే వినడురా బాబు. వాళ్ళ నాన్న ఎంత మొండో, అసలు నన్ను కోడలుగా ఒప్పుకుంటే కదా. ఎన్నిసార్లు వెళ్ళావక్క? ఎన్నిసార్లు రిజెక్ట్ చేశాడు? వెళ్ళడమా? ఇంతవరకు వెళ్ళలేదు. ఎందుకు మరి? వెళ్తే నన్ను ఏమైనా చేసేస్తాడేమో వాళ్ళ నాన్న అని నాకు చాలా భయం. నిన్ను చేస్తాడనా? కొంపదీసి బావకు ఆల్రెడీ పెళ్లి కాలేదు కదా? ఏం మాటలు రావి? లేదక్క. నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు. పాపం బావా. పాపం, చో చీట్. స్వీట్ అంటే స్వీట్ రా బావా. చీటు మా స్వప్ననే హాట్. అంత హాట్ గా ఉంటుందారా అది? నా బోందా. నీ గురించి చెప్పు, బావ గురించి చెప్పు. ఊకే దాని గురించి అడగకు. నువ్వే అన్నావు కదరా స్వప్న హాట్ అని. హాట్ అంటే ఆ హాట్ కాదే, ఎప్పుడు కుక్క మొహం వేసుకొని అరుస్తూ ఉంటుంది కదా, అది. అలానా? అక్క, తలనొస్తుంది. ఏం చేయందా మరి? కొంచెం ఆయిల్ పెట్టిన తలకి మసాజ్ చేయమంటావా? ఆయిల్ వద్దు కానీ ఊరికే మసాజ్ చేయి. నువ్వు రిలాక్స్ గా, మళ్ళీ నిద్రపోతే ఇక్కడే ఉంటావురా. లోపలికి వెళ్ళి పడుకోవచ్చు కదా. ఎక్కడైతే ఇందక్క, ఎక్కడున్నా నా బతికింతే. అరే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడద్దురా. మరి ఎలాంటి మాటలు మాట్లాడమంటావు? నీ ఏజ్ ఎంతే చెప్పు? 28. మరి నాది 26. 26 years కి సన్యాసం పుచ్చుకోమంటున్నావా? నేనేమన్నానరా, నువ్వే అంటున్నావు కదా. చాలా బర్డెన్ అవుతుంది అక్క. గుండె దడ అంటుంది. రేపైతే సబ్మిట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. నైట్ అసలు నిద్ర పడుతుందో లేదో. నైట్ పడుకోకపోయాను అనుకో, రేపు అసలు లేవలేను. మీటింగ్ లో కూడా నిద్ర వస్తుంది. ఏం చేయనక్క, బంటి ముందు నా పరువు పోయేటట్టుంది. బంటి ముందు నీ పడిపోవడం ఏంట్రా? నీ కంపెనీ నీ ఇష్టం. ఇష్టం కష్టం అంటే ఎలా అక్క? కంపెనీకి మంచి మంచి డీల్స్ రావాలంటే చాలా యాక్టివ్ గా ఉండాల్సి ఉంటుంది. మీటింగ్ టైంలో ఎన్ని రోజులంతా వాడి చూసుకున్నాడు. ఇప్పుడు ఎలానో ఏమో. నువ్వేం కంగారు పడకరా.
కంగారు అంటావేంటక్క? ప్రాణాలే పోయేటట్టున్నాయి. ఆలోచించి ఆలోచించి. నీ మొహం ప్రాణాలేంట్రా? రేపు నేను వస్తానుండు. ఏంటి? రేపు ఆఫీస్కి నేను వస్తాను. నువ్వేం ఆలోచించకుండా హాయిగా పడుకో. నిజంగా నాక? నిజంగా వస్తాను. ఇద్దరం కలిసి ఫాస్ట్ గా చేసేద్దాం. మీటింగ్ కూడా అటెండ్ అవుతాను. నాకు ఒకసారి మెయిల్ చేసి పడుకో. ప్రాజెక్ట్ నా మెయిల్ ఐడిలో ఉంటుంది. ఆఫీషియల్ మెయిల్ ఐడి నీకు తెలుసు కదక్క. ఆ, నా ల్యాప్టాప్ లో పాస్వర్డ్ లాగిన్ అయ్యావు కదా. ఉమ్, అందులో ఉంటుంది చూడు, 2026. ఓకేరా, నైట్ కాసేపు చూసి పడుకుంటాను. రేపు ఆఫీస్ కి వెళ్లే ముందు నన్ను కూడా తీసుకెళ్ళు. మర్చిపోయి వెళ్ళకు. నువ్వు ఒకవేళ పడుకుంటే? పడుకుంటే డోర్ నాక్ చేయరా. పాపం బాగా డిస్టర్బ్ అవుతారేమో. అవునరా, అది నిజమే. మరెలానే పాపం బావా. ఉమ్, నేనే అలారం పెట్టుకొని లేస్తానులే. నేనే నిన్ను వచ్చి లేపుతాను. అంతే అక్క, అలాగే చెయ్యి. అసలే బావకి బాగాలేదు హెల్త్. అవునరా, నా కోసం ఎంత పని చేశాడో చూసావు కదా. అవునక్క, నీకోసం అన్ని దెబ్బలు తిన్నాడు. డైమండ్ నెక్లెస్ నేను అసలు అడిగానారా? ఎవరు తెమ్మని చెప్పారు? అసలు నువ్వేమైనా అడిగేవా అక్క? ఎవరు తెమ్మని చెప్పారు బావకి? చూడరా, అన్ని నా కోసం ఇలాగే చేస్తాడు. ఉమ్, బావ ఎంత మంచోడ్రా. మీకు చెప్తే ఇన్ని రోజులు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైతుంది కదా. అవునక్క, ఇన్ని రోజులు అసలు బావని అస్సలు అర్థం చేసుకోలే నేను. ఇప్పుడు అర్థమైతుంది నాకు. ఎంత మంచోడ్రా బావా. ఎంతో మంచోడు అక్క బావ. పాపం ఒక్కడే మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నాడు లోపల. బావ ఎప్పుడు నా కోసమే ఆలోచిస్తాడ్రా. అసలు యూఎస్ కి వెళ్ళొద్దంది కూడా నా కోసమే. ఎందుకు? నువ్వు వెళ్దామన్నావు కదక్క. నేను వెళ్దామన్నాన్రా, కానీ బావకు తెలుసు నా మనసులో బాధ ఉంటుందని. దేని గురించి? బావ గురించా? ఛీ, బావ గురించి నాకెందుకు బాధరా? నీ అందరి గురించి ఆలోచిస్తాను కదా అక్కడికి వెళ్తే. అందుకే అక్కడికి వెళ్లకుండా చేశాడు. అవునక్క, ఎంత మంచోడు బావ. నువ్వెప్పుడైనా స్వప్న కోసం అన్ని దెబ్బలు తిన్నావారా? రోజు తింటూనే ఉన్నాను కదా. ఏంటి, కొడుతుందా ఏంటి కొంపదీసి నిన్ను? కొట్టినట్టే మాట్లాడుతుంది, ఇంకా కొట్టడం ఎందుకు? సరే లేవరా, నేను మెయిల్ చెక్ చేస్తాను. ఎలా అక్క? బావ మెడిటేషన్ చేస్తున్నాడు కదా, మళ్ళీ డిస్టర్బ్ చేయకు చెప్తున్నాను బావని. పాపం బావ. లేదురా, ల్యాప్టాప్ బయట ఉంది లైబ్రరీలో, చూస్తానులే. త్వరగా ఫ్రెష్ అప్ అయి వెళ్ళి పడుకో. అక్క, నీ మీద హోప్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు హాయిగా పడుకుంటాను. నిజంగా వస్తావు కదా ఆఫీస్ కి? చెప్పక్క. వస్తానురా, అబద్ధం ఎందుకు చెప్తాను? నువ్వు ఒక్కడే కష్టపడుతున్నావు, నేను ఇంట్లో ఖాళీగానే కూర్చున్నాను కదరా. వస్తానులే, నువ్వు స్ట్రెస్ తీసుకోకు. బంటి వచ్చే వరకు నేను నీతో పాటు ఆఫీస్కి వస్తాను, సరేనా? లవ్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నేను ల్యాప్టాప్ తెచ్చిస్తానండు. నిద్ర రావట్లేదు కదా? ఏం లేదురా. జస్ట్ గివ్ మీ 5 minutes. నేను మెయిల్ ఓపెన్ చేసి తీసుకొస్తాను. సరే వెళ్ళు, త్వరగా కానీ. వదినా? ఆ స్వప్న వచ్చింది కదా సురేష్, మాటలు వినవడ్డాయి. ఇందాకే వచ్చాడు స్వప్న. నువ్వు ఇంకా పడుకోలేదా? సురేష్ వచ్చేదాకా పడుకోవా? ఏ నిద్రపోయినా వదినే, ఇగో గిట్ల తెలివైంది, మాటలు వినబడతానేం లేచిన. వాడు ఇప్పుడు ఏం తినడంట, వెళ్ళి పడుకో. మళ్ళీ హాని లేస్తుంది. లేదు వదినా, సురేష్ వచ్చేదాకా నేను ఇలాగే ఉంటాను. అదేంటి, ఏమైంది? ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను తెలుసా? దేని గురించి? అదే ఆ బిజినెస్ గురించి. అసలు దేని గురించి అని కూడా అడగట్లేదు, అసలు నా మాటలు వినట్లేదు. ఏమైంది మరి? ప్రేమగా దగ్గరకు తీసుకో, వాడు చెప్తాడు. ఏం జరిగిందట? ఎందుకలా అంటున్నాడు వాడు? నాకేం తెలుసు వదిన, ఆఫీస్ లో ఏం చేసి వస్తున్నాడు. వాడికి వర్క్ ప్రెజర్ చాలా ఉంది అంతే, అంతకు మించి ఏం లేదు. ఏమో వదిన, ఈ టార్చర్ నాతోటి కాదు. టార్చరా? కాదంటే ఏం చేస్తావు? ఏం చేస్తా, ఏమే వాడు చేస్తా. ఏమైంది? వెళ్ళి పడుకో. పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? వాడు అసలే చాలా టెన్స్ గా ఉన్నాడు. నేను ఇవాళ ఎట్టి పరిస్థితులలో 2 కోట్ల గురించి అడుగుతా. ఇప్పటికే మా మధ్య దూరం బాగా పెరిగింది, ఫుల్ కొట్లాడుతున్నాం. ఇదే మంచి టైం, ఇక అన్ని చెప్పేస్తా. ఏం చెప్తావు? పిచ్చి పట్టిందా? అదే 2 కోట్ల గురించి అడుగుతాను వదిన. నన్ను తొక్కేద్దామని చూస్తున్నారు. నేను లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నాను. అయితే మంచిదే కదా,
నిదానంగా అడుగు, వాడు అర్థం చేసుకుంటాడు. లేదు వదిన, రోజు అడుగుతున్నాను, అస్సలు వినట్లేదు. ఈరోజు తాడో పేడో తేల్చుకుంటాను. ఇప్పుడు నేనేం చేస్తానో కూడా తెలీదు. రాని సురేష్ని. చెంప పగల కొడతాను స్వప్న. ఏం మాటలు అవి? నువ్వు అసలు మనిషివేనా? రాత్రి 12 అవుతోంది, వాడు ఇప్పుడు వచ్చాడు ఆఫీస్ నుంచి. ప్రొద్దున ఎప్పుడో వెళ్ళాడు. వాడితో ఇలాగేనన్నా మాట్లాడేది? నేను ఎప్పుడు అడిగినా ఏదో ఒక సాకు చెప్తున్నాడు. ప్రొద్దున టైం ఉండట్లేదట, అందుకే ఇప్పుడు నైట్ అడుగుతానని ఫిక్స్ అయ్యాను. అడిగితే ప్రేమగా సాధించు. ఇలా కోపంగా ఉండి వాడిని టార్చర్ చేసావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అయినా మీకేమైంది? సడన్గా ఇట్లా తయారైనరు? నేనేమయ్యాను? ఆర్ యు మ్యాడ్ స్వప్న? మీరు వీళ్ళందరికీ ఆపోజిట్ కదా, ఇప్పుడేంది మళ్ళా సురేష్ సైడ్ అయినరు? ఏం మాట్లాడుతున్నావు స్వప్న నువ్వు? సురేష్ నా తమ్ముడు. వాడి సైడ్ వీడి సైడ్ ఏంటి? వాడు ఎప్పటికీ నా సైడే, నేను వాడి సైడే. ఎవరు మూసుకొని వెళ్ళి పడుకో. పిచ్చి వేషాలేసి వాడిని డిస్టర్బ్ చేయకో. వాడు ఫ్రెష్ అప్ అయి పడుకుంటాడు. చేతనైతే కాళ్ళొత్తు. హెడేక్ అని చెప్తున్నాడు. జండుబాం రాయి తలకి, లేకపోతే జుట్టు మసాజ్ చేయి. అంతే. అంతకు మించి ఒక్క మాట మాట్లాడావో చూడు నేనేం చేస్తాను. అమ్మా, ఇక్కడే పడుకుంది బెటర్. లోపలికి వెళ్తే టార్చర్ చేస్తుంది. ఈ 4-5 గంటలు నేను పడుకోకపోతే ఇక అంతే, పడిపోతాను. రేపు పొద్దున్న లేచాక కాసేపు హ్యాండీని పడుకోబెట్టుకుంటే అయిపోతుంది. నా బంగారు తల్లి పడుకుందేమో. ఇందులో కంఫర్టబుల్ గా ఉంది. హలో అర్జున్ గారు. ఆ చందన, ఇప్పుడు కాల్ చేసావేంటి ఈ టైంలో? అయ్యో, పడుకున్నారా అండి? సారీ. లేదు లేదు, పర్లేదు, ఇంకా పడుకోలేదు. అదే అండి, మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చారు కదా, ఎలుకతోనే ఉన్నారేమో అని ఫోన్ చేశాను. ఏంటండి, ఈస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? అయ్యో అదేం లేదండి, అంతా బానే ఉంది. మీ కేస్ గురించే ఫోన్ చేశాను. అసలు నాకు టైం ఉండట్లేదండి. డే అంతా స్కూల్లోనే ఉంటాను కదా, హడావిడిలో దాని గురించి మర్చిపోతున్నాను. క్లాసెస్ ప్రిపేర్ అయ్యి లెసన్ ప్లాన్స్ రాసుకొని అన్నీ అయిపోయి పడుకునే టైంకి గుర్తొస్తున్నాయి. ఇదిగో ఈ టైం. అది చాలా ఇంపార్టెంట్ కేసా అండి? ఇంపార్టెంట్ కేసే. ఎందుకండి? ఏం లేదండి, నేను రేపు ఊరు వెళ్తున్నాను. 2 రోజుల దాకా రానేమో. ఒకవేళ మీరు వస్తే కీస్ కోసం. 2 రోజుల దాకా రారా? అవునండి, కీస్ మరి ఎవరికైనా ఇద్దామా? ఇంపార్టెంట్ కీస్ అంటున్నారు కదా. వద్దు, మీ దగ్గరే ఉంచండి, ఎవరికి ఇవ్వద్దు. మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి ఇవ్వకండి. మా నాన్నకి ఇస్తానండి. వద్దండి, నేను ఎవరిని నమ్మలేను. మీ నాన్నగారు మర్చిపోయి ఇంకెక్కడైనా పెడతారేమో. మీ దగ్గరే ఉంచండి ప్లీజ్. అది కరెక్టే. మరి నా దగ్గరే ఉంచుతాను. మీరు ఎప్పుడు వస్తారు? మీరు ఊరు వెళ్తానన్నారు కదా, సండే ఫ్రీగా ఉంటారా? ఎవరితో మాట్లాడుతున్నాడు సురేష్? అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. ఇంత రాత్రి పూట? సండే ఇంట్లోనే ఉంటానండి. మరి సండే వస్తాను. చాలా దూరం కదండి, అందుకే ఆలోచిస్తున్నాను. మొన్న వచ్చినప్పుడే చాలా అలసిపోయాను. అయ్యో సారీ అండి, నేను కనీసం కాఫీ కూడా పెట్టివ్వలేదు. చెప్పాను కదండి, ఆ రోజు మీరు సంబంధం గురించి వచ్చారనుకున్నాను. అందుకే మిమ్మల్ని చూస్తే కోపం వచ్చింది. పర్లేదండి, మీరేం కంగారు పడకండి. నేను వచ్చే ముందు ఖచ్చితంగా కాల్ చేసి వస్తాను, ఓకేనా? అలా అయితే ఓకే. అవి మాత్రం భద్రంగా ఉంచండి మీ దగ్గర. ఓకే, మీరు వాటి గురించి మర్చిపోండి, నా దగ్గర సేఫ్ గానే ఉంటాయి. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్ అర్జున్ గారు. గుడ్ నైట్. కేసు చేస్తే ఎలా చందన? మన ఇద్దరి మధ్య ఏదో ఒకటి ఉండాలి కదా. అవి తెచ్చేసుకుంటే నువ్వు మళ్ళీ నాకు కాల్ చేయవేమో. ఎందుకింత కనెక్ట్ అయ్యాను నేను? ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఎందుకు పడుకున్నావు? ఇంత నైట్ టైం ఎవరికి కాల్ చేసావు? ఎవరికో, నీకెందుకు? ఏదో పని మీద కాల్ చేశాను, అయినా నేను కాల్ చేయలేదు. కాల్ వస్తే మాట్లాడుతున్నాను. అంత ప్రేమగా ఎవరితో మాట్లాడుతున్నారు? నేను ఎవరితో అయినా ప్రేమగానే మాట్లాడతాను, నీలా కాదు. అర్థమైందా? నేను నీతో మాట్లాడాలని అడుగుతున్నాను రోజు. అస్సలు పట్టించుకోవట్లేదు నువ్వు నన్ను. ప్రొద్దున అడిగితే టైం లేదంటున్నావు, నైట్ ఏమో ఈ టైంకి వస్తున్నావు. ఏంటి అసలు? ఇలాగే పంచాయతీ పెడతావు ఎప్పుడు పడితే అప్పుడని నేను ఇక్కడ ప్రశాంతంగా పడుకుందామని వచ్చాను.
ఇది టైమా అసలు ఇలాంటివి మాట్లాడుకోవడానికి? నేను నీలా ఖాళీగా కూర్చోవట్లేదు. నా మైండ్ కి కొంచెం ప్రశాంతత కావాలి. అయితేనే అది వర్క్ చేయగలదు. వెళ్ళిక నుంచి. వెళ్తా అర్ధరాత్రి ఎవరితో పడితే వాళ్ళతో ప్రేమగా మాట్లాడొచ్చు ఫోన్లో. పెళ్ళాంతోటి మాత్రం ఇలా మాట్లాడాలి కదా? నువ్వేం మాట్లాడుతున్నావు? వచ్చి అరుస్తున్నావు, అర్థమైందా? ఇప్పుడు ఫోన్ చేసిన వాళ్ళు నీలా అరవలేరు. చాలా బాగా మాట్లాడారు. ఎప్పుడు చూడు అరుస్తూనే ఉంటావు. ఆ మొహం చూసుకో వెళ్ళి అద్దంలో. ఏంది సురేష్ నువ్వు? నేను మాట మాట్లాడితే చాలు అరుస్తున్నానంటావు. ఈ మధ్య నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నా, బాగా ఓవర్ చేస్తున్నావు. నేను ఎప్పట్లాగే ఉన్నాను. నీ గురించి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. అందుకే నీతో కనీసం మాట్లాడాలని కూడా లేదు నాకు. ఏం విషయాలు తెలుస్తున్నాయి? ఏం చేశాను? ఎవరితోనైనా వెళ్తున్నానా? ఎవరినైనా ఇంటికి తీసుకొస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. చెంప పగలు కొడతాను. పగలగొట్టు. నెక్స్ట్ అదే కదా. నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు. చూడు స్వప్న, బంటి లేడు. నేను ఒక్కనే వర్క్ చూసుకోవాలి. చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంది. వర్క్ కూడా ఎక్కువ ఉంది. అయితే దానికి నాకు ఏంటి సంబంధం? దానికి నీకేం సంబంధం లేదు. నాకు వర్క్ కి సంబంధం ఉంది కదా. రేపు ఆఫీస్కి నాడు. వర్క్ ఎంత ఉందో చూద్దువు గాని. నాకు కూడా హెల్ప్ చేయవచ్చు నువ్వు. వచ్చేసేయ్. వామ్మో, నన్ను ఆఫీస్కి రమ్మంటాడేంది? అసలు నాకు వర్కే చేయరాదు. నేనెందుకు చేయాలి వర్క్? మనిషితో సరిగ్గా మాట్లాడవు కానీ వర్క్ చేసుకుంటూ కూర్చోవాలా నేను? పని మనిషిలా కనిపిస్తున్నానా? అంటే రోజు వర్క్ చేసే నేను పని మనిషినా? అది నీ బాధ్యత. మరి నీ బాధ్యత ఏంటి? తినడం పడుకోవడమా? అంతేనా? అసలు ఏమైంది చెప్పు. నా గురించి ఏం తెలిసింది నీకు? వెళ్ళి పడుకో. హాని లేస్తుంది. నన్ను కూడా పడుకొని వెళ్ళు. నేను రేపు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళు. హనీకి కూడా కొంచెం చేంజ్ ఉంటుంది. నేను నీకు అదే చెప్దాం అనుకున్నాను. నేను వెళ్తే నువ్వు ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు? ఈ అర్ధరాత్రి ఫోన్లు ఏంటి? నేను వచ్చేసరికి నాకు 2 కోట్లు కావాలి సురేష్. వినిపిస్తోందా? 2 కోట్లు రెడీగా పెట్టు. వింటున్నావా? గట్టిగా అరవనా? ఏంటి అసలు 2 కోట్లు ఏంటి? మా వాళ్ళు పెట్టిన కట్నం అంతా కలిపి 2 కోట్లు అవుతుంది. ఇంకెక్కువ అవుతుంది. నా 2 కోట్లు నాకు ఇచ్చేయి. ఇస్తే తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపోతావా? ఏం మాట్లాడుతున్నావు? ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి? నాది నీది అని మాట్లాడుతున్నావు కదా. అసలు నేను కట్నమే తీసుకోలేదు. వద్దనే చెప్పాను. మీ వాళ్ళని ఎవరు అడిగారు? మాకేం తక్కువైంది? ల్యాండ్ ఇచ్చినా కూడా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమన్నాను. అదేదో లిటిగేషన్ లో ఉందని మొత్తం అమ్మించేశారు. నీ పేరు మీద 2 కోట్లు ఇన్వెస్ట్ చేశాను. అర్థమైందా? కొన్ని బాండ్స్ తీసుకున్నాను. అవి ఇప్పుడు ఇవ్వు నాకు. అవి ఇప్పుడు తీయడం కుదరదు. నీకు ఇప్పుడు ఏం తక్కువైంది అసలు? ఇప్పుడు అంత డబ్బు ఏమవసరం? ఇలాగే నన్ను చులకనగా చూస్తున్నావు కదా. బిజినెస్ పెట్టుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందు రేపు ఆఫీస్కి వచ్చి ప్రూవ్ చేసుకో. తర్వాత నమ్ముతాను నీ బిజినెస్ ప్లాన్స్ ఏంటో. మళ్ళీ ఆఫీస్ అంటావేంటి? ఆఫీస్ కి నా బిజినెస్ కి అసలు సంబంధమే లేదు. సరే, బిజినెస్ గురించి అడుగుతాను. రేపు రా ఆఫీస్కి. నేను రాను. అసలు నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకు. మరి డబ్బు ఎందుకు అడుగుతున్నావు నన్ను? నా డబ్బు నేను అడుగుతున్నాను, నీ డబ్బు కాదు. నాకు తెలుసు నువ్వు నాకు రూపాయి కూడా ఇవ్వవని. 1 month కి నువ్వు ఎంత ఖర్చు చేస్తావో తెలుసా నీకు? అదంతా ఎవరు భరిస్తున్నారు? సరే, ఆ మాత్రం ఖర్చు కూడా చేయను. నన్ను భరించకు, నా ఖర్చును కూడా భరించకు. నా 2 కోట్లు నాకు ఇచ్చేయి. లోపల మనసు ఏదో పెట్టుకున్నావు నువ్వు. అసలు ఏం తెలిసింది నీకు నా గురించి? చెప్తావా? గట్టిగా అరవనా? అందరూ లేచొస్తారు చెప్తున్నాను. ఏ బ్రెయిన్లెస్, అందరినీ లేపుతావా? కామన్ సెన్స్ లేదా నీకు? చెప్తావా? అరవనా? మీనాక్షి మీద నువ్వు చేయి చేసుకున్నావంట కదా. మీనాక్షి మీద చేయి చేసుకున్నాను. ఎవరు చెప్పారు నీకు? ఎన్నిసార్లు? తనని అసలు నువ్వు ఎంత టార్చర్ చేసావో ఏమో. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్వప్న ఇది నీ నుంచి. నాకు నా చెల్లెలు అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు. అయినా దాన్ని నువ్వు కొట్టావంటే నమ్మలేకపోతున్నాను స్వప్న. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నీ నుంచి. ఆ విషయం నాకు తెలిసినప్పటి నుంచి నేను చూస్తేనే అసహ్యం వేస్తోంది. చాలా వెళ్ళు. అది పొయ్యే ముందు ఎక్కించి పోయింది కదా. మా నిద్రం గొడవలు పెట్టుకోవాలని చెప్పి వెళ్ళింది కదా. ఇంకా మాటలు మాట్లాడడానికి సిగ్గుగా లేదు నీకు? జస్ట్ గెట్ లాస్ట్. ఎవరు పడితే వాళ్ళు చెప్తే వింటావు, నేను చెప్పింది మాత్రం వినవు. ఎప్పుడు కొట్టానంట?
నేను కొడితే ఆ వేస్ట్ గాడు ఊరుకుంటాడా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవనుకో నా చేతిలోకి పని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపో. అయినా కొడితే వచ్చి నీకు చెప్తుంది కదా. అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తోంది? అంటే దాని అర్థం నేను కొట్టలేదని అర్థమైందా? కావాలనే నా మీద ఇలా ఎక్కించి చెప్పింది నీకు. నీకు నాకు దూరం పెరగాలని. అంతే. నా కూతురు హనీని నాకు దూరం చేసి తీసుకెళ్లిపోతుందేమో, అందుకే. నీ కూతురు దానికెందుకు? దానికి పిల్లలు పుట్టారా ఏంటి? కన్ఫర్మ్ చేస్తున్నావా? ఏమో, నా హనీ మీదే దాని కన్ను. దాని వయసు ఎంత? అది ఇప్పుడు ఏంటి? దానికి ఆ పసికందం తీసుకొని దానికి అన్ని చేయాలని రూల్ ఏమైనా ఉందా? అసలు ఆ వయసులో అవన్నీ చేస్తారా ఎవరైనా? స్నానం కూడా అదే చేపిస్తుంది. సిగ్గులేదు నీకు దాన్ని అలా అనడానికి? ఏదో ఆ అన్నయ్య అని ప్రేమతోని చేస్తోంది ఇదంతా. హనీని తీసుకెళ్లాల్సిన కర్మ దానికి ఏం పట్టలేదు. అర్థమవుతుందా? నా కూతుర్ని తీసుకెళ్లడం కర్మ? నువ్వు అలాగే ఫీల్ అవుతావు కదా కూతురికి ఏదైనా చెయ్యాలంటే. స్నానం చేయించడం కూడా చేత కాదు నీకు. వేస్ట్ ఫీల్. వెళ్ళిక నుంచి నా మైండ్ పాడు చేయకు. నువ్వు కొట్టావని నాకు తెలుసు. నువ్వు అబద్ధాలు ఆడినంత మాత్రాన అబద్ధం నిజం అవుతుందా? నిజం అబద్ధం అవుతుందా? ఇడియట్. అసలు ఎందుకు కొట్టానో తెలుసా నేను? ఇది కొట్టలేదు దగ్గర నుంచి ఎందుకు కొట్టానో తెలుసు దగ్గరకు వచ్చిందా? అది ఎవరితోటో తిరిగింది, ఎక్కడికో హోటల్ రూమ్ కి కూడా వెళ్ళింది. అది బంటి కాదు, ఇంకెవడో. తల్లి లేని పిల్ల. అట్లా చేస్తే ఎట్లుంటుందని క్రమశిక్షణలో పెట్టాలని కొట్టిన, అంతే. దాని గురించి ఇలాంటి మాటలు మాట్లాడితే పాపం తలిగి చేస్తావే. నువ్వు అందరినీ నమ్ముతావు, నన్ను నమ్మవు. నోర్ముయ్. నువ్వు అసలు మనిషివే కాదు నా లెక్కలో. నిన్ను నువ్వు తప్పించుకోవడానికి ఎన్ని మాటలైనా మాట్లాడతావా అసహ్యంగా? డన్. నీతో చాలింకా. నా చెల్లిని కొట్టినందుకే నాకు ఇంత కోపంగా ఉందంటే ఇప్పటికైనా మారుతావు అనుకున్నాను. దాన్ని బాగా చూసుకుంటావు అనుకున్నాను. అయినా నువ్వు చూసుకోవడం ఏంటి? దానికంత కర్మ ఏం పట్టలేదు. ఇంకా దాని గురించి అసహ్యంగా మాట్లాడతావా? ఒక పెళ్ళైన అమ్మాయి గురించి. బంటి వింటే నీ చెంప పగల కొడతాడు. నేను నిన్ను కొట్టాలని కూడా అనుకోవట్లేదు. నువ్వు నా దానివి అనిపిస్తేనే నాకు కొట్టాలనిపిస్తుంది. ఇంకెవరినో నేనెందుకు కొడతాను? ఆ దరిద్రపు నీకు అప్పుడు ఎప్పుడో కొడితే అప్పుడు సప్పుడు చేయలేదు. ఇప్పుడు ఎందుకు చెప్పి వచ్చింది దాన్ని బొందబెట్ట. మంచిగా హనీమూన్ పోయి అక్కడ ఎంజాయ్ చేస్తావాక ఇక్కడ నాకు రపరప పెట్టిపోయింది. అది రాని దాని సంగతి చెప్తా. దరిద్రపు మొక్కబ్జీ. ఆ బంటిగా లేనప్పుడు దాని సంగతి చెప్తాగు. మా మధ్యలో దూరం పెంచినావు కానీ నువ్వు చస్తావాగు. వాడు దూరం అయ్యని శాపాలు పెడతావు దానికి. అది నా మాటలు విని కుల్లి కుల్లి చావాలి. బా, నన్ను మామిడి తోటకు తీసుకెళ్తానన్నావు కదా. మామిడి తోటనా? చీ, అదేంటి? మామిడి తోటకి పోదామా? పోదాం బా. వచ్చినప్పుడల్లా నన్ను అక్కడికి తీసుకెళ్తావు కదా. చిచి, మామిడి తోట ఏంటి? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అసలు? అనవసరంగా ఇక్కడికి వచ్చాను. ఈ వేస్ట్ గాని ఏదో పేపర్స్ అడిగాడు రాజు. ఇప్పుడు ఎలా? వీడు మామిడి తోటకి వెళ్ళిపోతే తిడతాడు నన్ను. మామయ్య, ఏంద్రా అని? ఏవో పేపర్స్ అడిగాడు ఈయన. ఏదో నంబర్ చూసి చెప్పమన్నాడు. మీరు ఇస్తారన్నారట కదా పేపర్స్. ఆ, అక్కడ ఎక్కడ? ఏం పేపర్స్ బా, త్వరగా చెప్పు. ఆ హాల్లో కబోర్డ్లో ఒక బుక్ లో పెట్టిన 5 పేపర్లు ఉంటాయి. అవి తీసుకో. అలాగే మావయ్య, నువ్వు కంటిన్యూ చేసుకోరా. మరి నువ్వు మామిడి తోట మీద మన మీద ఒక పాట పాడితేనే తీసుకోపోతా. బా, నాకు రాదు. బావ ఏమడిగిందే? పాటనే కదా అడిగింది. నీ గొంత ఎంత సీటుకుంటదే. పాడు. దీని బతుకు. దీనికైతే ఏ తెలివి లేదు, ఏం అర్థం కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది మధ్యలో పోయి ఇంకేం అడుగుతుంది. నువ్వు వాడిపోవే పోయి. మామయ్య నేను చూసుడు కూడా చూడడు. ఎందుకో కూడా దీనికి అర్థం కాదు. మొద్దు మొక్కంది. పాడు స్వీటీ. భయం అవుతుందా? నేను పట్టుకున్నా, పాడు. భయపడకు. ఛీ, కట్టుకున్నాడు కానీ బావా, పాడు. భయపడకు. దీని తెలివి తగలయ్యా. ఇది ఎప్పుడు బాగుపడుతుందో ఏమో. వాళ్ళు దీని ముందట్నే ఇంకేమన్నా వేసుకున్నా కూడా దీనికి అర్థమే కాదు. చిన్నప్పుడు నా మీద కూర్చొని పాటలు పాడదు, గుర్తుందానే? చిన్నప్పటి నుంచి ఎలుగబెట్టిండ్రా మీరిద్దరు. ఇప్పుడు ఎలా కూర్చోవాలి బా? ఏమైతుంది? గింత అంటున్నావు, కూసరాదా? కూసబెట్టుకోండి. దానికి భయం బాగా అవుతుంది కూసడానికి. కూర్చో మీద. అటు మంచి వెనకకి జరిగే పడతావు. ఏం చేస్తున్నావు బా?
అని ఇద్దుగానే ముద్దు నువ్వు పాట పాడితే. ఇప్పుడు ఈ పాడక ముందే ఇస్తానా పాడు. అయ్యో పడిపోతున్నాను బా, గట్టిగా పట్టుకో, మంచిగా పట్టుకో. ఆయనతో వడ చిక్కి నడు మెరుగుతే మా మర్రి చంపుతాడు నన్ను. వదినేని దగ్గర పంపిస్తే నా పెళ్ళానికి అట్లా నడుమిర కొట్టుకొచ్చి పడిపించినవా అంటాను. పట్టుకో గట్ల పట్టుకో. ఏంది ఇది దరిద్రం? ఈ దరిద్రాన్ని నేను చూడన్నా. సరిత ఉంటే మంచిగా ఉంటుండే, ఏదో ఒకటి తిడుతుండే వాళ్ళని. మెంటల్ దానా బేబత్తం ఉంటే మంచిగా ఉంటుండే. వాళ్ళిద్దరిని కింద పడేసి ఒకరి మీద ఒకరు వేసి దంచుతుండే. ఈ పిసదానికి ఏం తెలియదు, తిండి ఒకటి, తిండి ఉంటే చాలు మెంటల్ది. పాడు, మెల్లగా వాడు, ఫాస్ట్ గా వాడు అవసరం లేదు. మెల్లగా పడుతుంది, మెల్లగా పడుతుంది. ఇంకో గంట సేపు దాన్ని అట్లా పట్టుకోవచ్చు కదా. పాడే. ఆగే, అది కొంచెం గొంతు సవరించుకొని మంచిగా వాడు స్వీటీ. మంచిగా పడుతుంది. స్వీటీకి మామిడి తోట పోబుద్ది అవుతుందట. పోయే తీయే, బాగా మా పట్టుకపోతాడు. పాడు. మామిడి తోట మల్లెపూ కాడ కొంగు బట్టి లాగాడే. ఎవరు స్వీటీ? మా అక్క మగుడు మా బావ నా కొంగు లాగాడే. దీని పాట కగ్గేట సందు చూసి కన్నే కొట్టి ముద్దులిచ్చాడే. సూపర్ సూపర్, ఇంకా వాడు అందమంతా ఇచ్చేయమంటూ నన్ను సంపుకు తింటాడే. దేవుడా ఏమైంది? నా చెల్లె పాట పాడుతా ఉంటే గట్ల పడుతుంది. ఎంత సీట్ వాయిస్ ఉంటుంది అండి. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? అది పాట పాడుతుంది నా చెల్లె. మా అమ్మ ఏం చేస్తున్నాడు? ధైర్యం చెప్తాడు, ఎంకరేజ్మెంట్ చేస్తాడు పాటకు. బేబెత్తమ్మా, చిన్నత్తమ్మా, దాన్ని ఎందుకు వెళ్తుంది? ఏమైంది ఇది? ఏం చేస్తున్నాడో నీకు తెలియదా అనసూయ? తెలిసినా కావాలని కాముకుంటావు కదా.